హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేసే అవసరం లేదండి. చాలా ఈజీగా డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. తర్వాత కాటన్ క్లాత్ అనేది 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను ఆల్రెడీ కట్ చేసింది పీస్ అనేది చూపిస్తున్నాను. మనము ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు కట్ చేసింది చూపించాను కదండి, అందుకనేసి ఇక్కడ నేను అది చూపించలేదు. తర్వాత ఈ 2 పీసెస్ను అంటే 2 లేయర్స్గా మనం బ్లౌజ్ పీస్ను మర్చుకునేసి నేల మీద పరుచుకునేసి ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ను రివర్స్ చేసుకునేసి మనము యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో కూడా కుట్టుకోవచ్చు. శారీని కట్ చేయకుండా పెట్టాలి కనుక శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి సర్కిల్ షేపు మొత్తము మనము కుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనము శారీని కట్ చేయకుండా అదేవిధంగా మనం బరువుగా ఉండే శారీసు, చినిగిపోయిన శారీస్ను కబోర్డ్స్లో పెడతాం కదండి, అలా వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. వేస్ట్గా మనము చినిగిపోయిన శారీస్ను, బరువుగా ఉండే శారీస్ను పక్కన పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం శారీని కట్ చేయకుండా 2 నిమిషంలో డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. ఒక శారీతో అయితే సోఫాలోకి 3 కుషన్స్ అయితే సరిపోతాయండి. కార్నర్స్లోకి అయితే 2 కుషన్స్ అయితే సరిపోతుంది. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకున్న తర్వాత మనం చివరి వరకు కుట్టకుండా శారీని పెట్టేదానికి గ్యాప్ వదులుకునేసి తర్వాత చివరి వరకు ఈ సర్కిల్ షేపు కంప్లీట్గా కుట్టేసి తర్వాత మనము 2 టైమ్స్ అనేది ముడి వేసేసి కత్తెరతో కట్ చేసుకునేసి ఈ క్లాత్ అనేది మనము కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి శారీని పెట్టేసుకునేసి తర్వాత అక్కడ గ్యాప్ అనేది శారీని పెట్టుకున్న గ్యాప్ అనేది ఉంటుంది కదండి, దాన్ని కూడా మనము 2 లేయర్స్గా లోపలికి 2 మడతలుగా మడుచుకునేసి ఒక చేతితో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది ఇక్కడ కూడా మీడియంగా కుట్టుకోవాలండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మా టాజిల్స్ ఛానల్లో ప్రతి సాటర్డే అంటే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 o'clock ఫ్రీ ఆన్లైన్ టాజిల్స్ కోర్స్ అనేది నేర్పిస్తున్నాను కదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యి దాంట్లో నేర్చుకోండి. టాజిల్స్ అనేది మీరు ఓన్గా కానీ వేరే వాళ్ళకు వేయించేదానికి కానీ మీరు ఈజీ మెథడ్లో టాజిల్స్ ఏ విధంగా వేసుకోవచ్చో నేను నేర్పిస్తున్నాను. తప్పకుండా మీరు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు టాజిల్స్ అనేది నేర్చుకోండి. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 o'clock అండి. ఈ విధంగా మనము ఈ కుషన్ కవర్ను 2 లేయర్స్గా లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా ఇక్కడ కుట్టేసుకోవాలండి. చాలా ఈజీగా మనం కుట్టుకోవచ్చు. ఇలాగ ఒక శారీతో అయితే మనము 3 కుషన్స్ కుట్టుకోవాలండి సోఫాలోకి. అదేవిధంగా 2 శారీస్తో అయితే సర్కిల్ షేపు మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకునేసి సోఫాలోకి ఒక 2 అయితే సరిపోతాయండి. చైర్స్లకు అయితే మనకు ఒకటైతే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన అమ్మా టాజిల్స్ ఛానల్లో ఇలాగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్, తర్వాత టిప్స్ అనేది యూస్ఫుల్ టిప్స్, రంగోలీ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయండి. టాజిల్స్ అనేది ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, ట్రెండింగ్ టాజిల్స్, ఈజీ మెథడ్లు ఏ విధంగా వేసేది మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఆ టాజిల్స్ అన్ని వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం కుషన్ అంతా కూడా కుట్టేసిన తర్వాత ఒకసారి 2 చేతులతో మనం నీట్గా సర్దుకుంటే సర్కిల్ షేప్ అనేది నీట్గా వస్తుందండి. తర్వాత దీనిపైన డిజైన్ లాగా చేసేదానికి ఒక లేస్ అనేది తీసుకునేసి ఈ ఈ సర్కిల్ షేప్ ఉండే కుషన్ అనేది ఎంత లెంత్ అనేది ఉందో మనము కొలత పెట్టుకునేసి లేసును కట్ చేసుకోవాలండి. ఇలాగా లేసును మనము 4 పీసెస్గా కట్ చేసుకుంటే చాలండి. నేను
4 పీసెస్గా ఈ లేసును కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న లేసును మనము గ్లూ గన్ ఉంటుంది కదండి, ఆ గ్లూ గన్తో మనము స్టిక్ చేస్తే సరిపోతుంది. మనం కుట్టే అవసరం కూడా లేదండి. మనము గ్లూ గన్తో మనం స్టిక్ చేసుకున్నాం అనుకోండి, మనం వాష్ చేసినా కూడా ఈ కుషన్స్ ఏమీ కావండి. చాలా సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ కుషన్ అనేది మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన వీడియోను హైప్ చేయండి. ఇలాగా మనము నేను చూపిస్తున్నాను చూడండి, లేసును కట్ చేసిన దాన్ని నేను దగ్గరగా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా గ్లూగన్తో మనము గ్లూను అప్లై చేస్తూ మనము లేసును అనేది స్టిక్ చేసుకోవాలి. మొదట మనం కట్ చేసుకున్న లేస్ అనేది మనము 3 డాట్స్గా పెట్టుకోవాలండి. ఇక్కడ గ్లూ అనేది మనము మొదట ఇది లేస్ అనేది 3 డాట్స్గా పెట్టుకునేసి కుషన్ పైన మనము ఈ లేస్ను మనము స్టిక్ చేసుకోవాలండి. ఇలాగా స్టిక్ చేసుకున్న తర్వాత మనకు ఫ్లవర్ షేప్లో వస్తుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 2 నిమిషంలో ఈజీగా డిజైనర్ కుషన్స్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో రీయూజ్ ఐడియాస్, ఈజీ క్రాఫ్ట్, 2 మినిట్స్ ఇది, 1 మినిట్, 5 మినిట్స్ ఇలాగా చాలా ఈజీ మెథడ్లో ఓల్డ్ శారీని మనం ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చో నేను చాలా వరకు చేశాను. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒకసారి సెర్చ్ చేయండి. ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా రీయూజ్ అవుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ మనము గ్లూను అప్లై చేసుకుంటూ గ్లూగన్తో మనము ఈ విధంగా లేసును మనము స్టిక్ చేసుకునేస్తే 1 నిమిషంలో ఆరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషంలో డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడమే కాదండి, మన వీడియోని హైప్ చేయండి. చూడండి, ఈ విధంగా చివరిలో ఉండే లేసును కూడా, అంటే మొదట లేసుకు తర్వాత చివరి లేస్ కూడా మనం కొద్దిగా గ్లూ అనేది ఎక్కువగా అప్లై చేసేసి స్టిక్ చేసేస్తే సరిపోతుంది. చాలా సూపర్గా వచ్చిందండి. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం 2 మినిట్స్లో ఓల్డ్ శారీస్తో ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. శారీని మనం కట్ చేయకుండా ఈ విధంగా 2 నిమిషంలో డిజైనర్ కుషన్స్ అనేది చేసేసుకోవచ్చు. టాజిల్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవ్రీ సాటర్డే 7 o'clock ఫ్రీ ఆన్లైన్ కోర్సులో మీరు జాయిన్ అయ్యి ఆ కోర్సులో చెప్పే టాజిల్స్ అన్నీ కూడా నేర్చుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటికి 3 క్లాసెస్ అయిపోయాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.